నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట మార్పిడి విధానం పాటిస్తూ అధునాతన పద్ధతుల వ్యవసాయంతో లాభం. వానాకాలపు పంటల సాగు సదస్సులో రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మార్కెట్లో ఆదరణ, పంటలు అమ్ముకోవడానికి యాచించాల్సిన అవసరం ఉండదని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు. తెలంగాణ హక్కుల కోసం తెరాస పోరాడుతుంటే రాహుల్ ఎక్కడున్నారని వ్యాఖ్యలు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. బోధనలో మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఓ విద్యార్థి పట్టుబడ్డాడని డిఐఈఓ స్పష్టం. వ్యవసాయం అంటే దండుగా అనే స్థాయి నుంచి వ్యవసాయం అంటే పండగలాగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అధునాతన పద్ధతులను అవలంబిస్తూ పంటలు పండిస్తే డిమాండ్ పెరుగుతోందని, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. 2022 వానాకాలం సీజన్లో సాగు చేయాల్సిన పంటలకు సంబంధించి యాజమాన్య పద్ధతులపై శుక్రవారం మాక్లూరు మండలం మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు విజయవంతమైంది. ఈ వర్క్షాప్ కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హనుమంత్ చిండే, జాజుల సురేందర్, ఎమ్మెల్సీలు విజయ్ గౌడ్, డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, జడ్పీ చైర్మన్ విఠలరావు, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మార్కఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, ఉభయ జిల్లాల మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు కమిటీ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అధునాతన పద్ధతులను అవలంబిస్తూ పంటలు పండిస్తే డిమాండ్ పెరుగుతోందని, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు అని, ఇంకా మరెన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. రైతు వేదికలను ఉపయోగించుకుంటూ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతులను చైతన్యపరచాలని సూచించారు. అంటే ఏ విషయాలు మీరు రైతు శిక్షణలో చెప్పాలో, రైతు వేదికల ప్రాతిపదికగా నిరంతరం రేపు జరగబోయే శిక్షణాలలో ఏం చెప్పాలనో వాటికి మూలం చెప్తున్నా నేను. అంతే. మీకు సిలబస్ ఉంటుంది, పుస్తకాలు వస్తాయి. రైతు బంధు సమితిలు కానీ, ఏఓలు కానీ, ఏడీఏలు కానీ, డిఏఓలు కానీ ఆ మెటీరియల్ మొత్తాన్ని మీరు ఒకసారి అవపోసన పట్టుకొని మనసులో ఆలోచన చేసుకొని చెప్పేటప్పుడు ఒక ఫిగర్స్ తప్ప మిగతా వాటికి పుస్తకం చూసే అవసరం లేకుండా మీరు ఆ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని రైతులకు విషయాలు చెప్తూ పోవాలి. చిన్న సన్నకారు రైతులు ఎక్కువ కాడ వాళ్ళకి అంతా చెప్పాలి. ఒక చిన్న పెట్టిన ఒక పంట 2 పంటలు ఇదే కాదు, నీకు అవకాశం ఉంటే ఇన్ని కోళ్ళు పెంచుకో, ఇన్ని గొర్రెపిల్లలు పెంచుకో, లేకుంటే ఇంకో పాదులు వేసుకో, చిక్కుడు పాదులు వేసుకో, కాకర పాదులు వేసుకో, సూరబెట్టు, బీరబెట్టు, కూరగాయలు పెట్టుకో. ఏ సీజన్కి ఆ సీజన్లో పనికి వచ్చేటువంటి కొద్దిపాటి కూరగాయల, ఆకుకూరల సేద్యం కూడా నువ్వు చేసుకుంటే నీ కుటుంబానికి మేలవుతుంది. ఇది పెట్టు. నిజామాబాద్ నుంచో, ఆర్మూర్ నుంచో పోతా ఒక మంచి వెరైటీ టమాటా పాకెట్ తీసుకుపో, 50 రూపాయలు అయితే అయితే ఏమైంది? ఒక 50 రూపాయలు నువ్వు రైతుకు ఇచ్చి, అందరినీ మనం చెప్తలేను, స్ఫూర్తి కలిగించడానికి చెప్తున్నా. ఒక ఊర్లో రైతుకి ఇస్తే మిగతా రైతులపై కొనుక్కొచ్చుకుంటారు. నారు తీసుకుపోయి చూపి, ఫోటోలు చూపి, సక్సెస్ స్టోరీస్ చూపి, పత్రికలలో వస్తుంటాయి. ఒక ఆయన రాజిరెడ్డి అని బందారం, సిద్దిపేట జిల్లా, తర్వాతి కాలంలో ఆయన ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ క్షేత్రంలో కూడా సూచనలు సలహాలు ఇవ్వడానికి చాలా రోజులు పనిచేసింది. అద్భుతమైనటువంటి వ్యవసాయం ఆయన. నేను ఆశ్చర్యపోయిన ఓ రోజు పత్రికలలో వచ్చింది 3 ఏళ్ల క్రితం. మామూలుగా మూరేడు అంటాం మనం, ఏదైనా ఉంటే ఇక్కడ దాకా మూరేడు అంటాం. ఈ చెయ్యి మందం వచ్చింది బీరకాయ, ఒక చెయ్యి మందం వచ్చింది ఆ తోట, ఫోటోలు వచ్చినాయి.
నేను పత్రికలో చూసి నంబర్ కనుక్కొని ఫోన్ చేసి, అరే అన్న మాది ఇక్కడనే సిద్దిపేట పక్కల చాలా ఆత్మీయంగా మాట్లాడినాను. నేను మిమ్మల్ని గుర్తుపడుతున్నా, మీరు చాలాసార్లు వచ్చి అక్కడ ఇక్కడ పరిచయం చేసుకున్నాను. అయితే ఇప్పుడు మాకు రెండే మార్గాలు. రేట్ ఏమో వాడు మాట తప్పింది దరిద్రపోడు. వీళ్ళున్న రోజులు దేశంలో వీళ్ళున్న రోజులు ఆ రేట్ రాదు. మళ్ళా కేసీఆర్ గారు ఏమన్నా మనం అనుకున్నట్టు జరిగితే మళ్ళీ అదొక వేరే విషయం అనుకో. అప్పటిదాకానేది దరిద్రంలో ఉన్న రోజులు రాదు. ఇక మాకు మిగిలింది రేటు రాదు. మిగిలిన మాకు మార్గం ఏంటంటే, మేము పసుపుకు పంట పండియడానికి అయ్యే ఖర్చు తగ్గాలి. అది ఏం చేయాలో మీరు మార్గం ఆలోచించాలి. శాస్త్రవేత్తలను కూర్చోబెట్టు దయచేసి. మేము పసుపు పండియడానికి మాకు అయ్యే ఖర్చు తగ్గాలి. అది యాంత్రీకరణ ద్వారానా, లేదు ఇంకా డిఫరెంట్ మెలకువలు పద్ధతుల ద్వారానా మా ఖర్చు తగ్గడం ఒకటి. రెండు, పసుపు పంట ఈల్డ్ పెరగాలి, దిగుబడి పెరగాలి. ఆ దిగుబడి పెరగడం, పసుపు పండించడానికి అయ్యే ఖర్చు తగ్గడం, ఈ రెండు చేస్తే మా పసుపు రైతు బతుకుతాడు ఈ ప్రాంతంలో. లేకపోతే డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మార్కెట్లో ఆదరణ ఉంటుందని, రైతులు పంటలు అమ్ముకోవడానికి ఎవరిని యాచించాల్సిన అవసరం ఉండదని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని రైతుల కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకడు మోసం చేశాడని, అతడికి రైతుల ఉసురు శాపం తగులుతోందని మంత్రి పరోక్షంగా ఎంపీ అరవింద్ను ఉద్దేశించి అన్నారు. మాక్లూరు మండలం మామిడిపల్లిలో శుక్రవారం నాడు వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, జాజుల సురేందర్, ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, ఎంపీలు సురేష్ రెడ్డి, బేబీ పాటిల్, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, మార్కెఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో రైతు గురించి 24 గంటలు ఆలోచించే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. 7 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగానేవారని, కరెంటు నీళ్లకు కరువు, పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండేది కాదని, 20 ఎకరాల భూమి ఉన్నా పిల్లనిచ్చే వాళ్ళు కాదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కరెంటు నీళ్లకు కొదవ లేదని, నేడు ఉద్యోగం ఉన్నా భూమి ఎంత ఉందని ప్రశ్నిస్తున్నారని ఈ ఒక్క ఉదాహరణ చాలు కేసీఆర్ పాలన గొప్పతనం తెలియజెప్పేందుకు అని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ ముందు చూపు ఫలితంగా నేడు 2.4 కోట్ల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయని, 7 ఏళ్లలో 70 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకొచ్చాయని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 10 ఏళ్లు కాంగ్రెస్ పాలనే ఉందని, అప్పుడు వ్యవసాయానికి 7 గంటల కరెంటు 3 విడతలు ఇచ్చేదని అన్నారు. అప్పుడు వ్యవసాయానికి భరోసా లేక పలకరించే నాథుడే లేడని, విత్తనాలు ఎరువుల కోసం చెప్పులు పెట్టి లైన్లో నిలబడేదని గుర్తు చేశారు. ఏ ముఖం పెట్టుకొని వరంగల్లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇటువంటి ఒక భరోసా లేనటువంటి వ్యవసాయాన్ని మనం తెలంగాణ రైతులకు చూసినాం. ఇవాళ 100% భరోసా కలిగినటువంటి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ రైతులకు ఇవాళ అందించారు. ఒకప్పుడు మన పిల్లలకి పెళ్లి సంబంధాలు మాట్లాడితే ఇది జరిగిన విషయమే, మనందరికీ కూడా మన ఇళ్ళల్లో తెలిసిన విషయం. భూమి ఉంటే ఉండని కానీ ఏమైనా ఉద్యోగం ఉన్నదా లేదా అని అడిగేది. ఉద్యోగం లేదు, 20 ఎకరాల భూమి ఉన్నది అంటే కూడా పిల్ల తీయలేదు. తెలంగాణ రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు
ఒక రైతు యొక్క కుటుంబ పరిస్థితి. ఇవాళ మా పిల్లగాడికి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఉన్నది, నెలకు 50,000 60,000 రూపాయల జీతం వస్తున్నది అని అంటే, ఆ జీతం సరే కానీ మరి ఒక 10 ఎకరాల భూమి ఉన్నదా అని అడుగుతున్నారు. కాదు, అడుగుతున్నారా లేదా? నేను చెప్పేది వాస్తవం అయితే చేతులు ఎత్తుంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయింది తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్. ఇది చాలదా? తెలంగాణ వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందిందో అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదా? తెలంగాణ రాకున్న మొదలు ఇదే నా వేల్పూర్ల 6 లక్షలు 7 లక్షలు 8 లక్షల ఎకరం, ఏది మంచిగా చెరి కింద భూములు, బోర్లలో నీళ్లున్న భూములు, 2 పంటలు వండే, మ్యాక్సిమం 8 లక్షల ఎకరం 2014. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కానీ ఆయన పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పాలని ఆమె నిలదీశారు. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో రాహుల్కు పలు ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కడున్నారని రాహుల్ను నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యా సంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరా తీసి అవి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చాయో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోవాలని రాహుల్కు కవిత సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకొని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఆమె గుర్తు చేశారు. వాటి గురించి నేర్చుకొని అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీకి తెలంగాణ స్వాగతం పలుకుతోందని కవిత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బోధనలో ఓ విద్యార్థి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పట్టుబడ్డాడు. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2021-22 విద్యా సంవత్సర ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 17,932 మంది విద్యార్థులకు గాను 793 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 17,139 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. వీరిలో 15,740 మంది జనరల్ విద్యార్థులకు గాను 584 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 15,156 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒకేషనల్లో 2,192 మంది విద్యార్థులకు గాను 209 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 1,983 మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ తెలిపారు. బోధన్ విజయసాయి జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి కాపీ చేస్తూ ఉండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గోల్డెన్ జూబ్లీ కళాశాల, ఎస్ఎస్ఆర్ కళాశాల, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్లోని ఎస్ఆర్ కళాశాల, విమెన్స్ కళాశాలలో తాను తనిఖీలు చేశానని అన్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య, కనక మహాలక్ష్మి 5 పరీక్షా కేంద్రాలను, హై పవర్ కమిటీ రవికుమార్ 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మొత్తం 34 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేల్పూర్ మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్ సూచించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే పనులు చేసుకుని ఇంటికి చేరుకోవాలని, తర్వాత అత్యవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. వేల్పూర్ పిహెచ్సిలో డాక్టర్ అశోక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మే మాసంలో చివరి 3 వారాలు విపరీతమైన ఎండలు కాస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపల పనులు చేసుకుని ఇంటి వద్దనే ఉండాలని అన్నారు. ఎండలతో తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని ORS వాడాలని అన్నారు. జ్వరం వచ్చిన వారికి తెల్లటి కాటన్ తడి బట్టతో తుడవాలని, చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో ఉష్ణం సమతుల్యత స్థాయికి వస్తోందని అన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు వాడాలని అన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్ తప్పనిసరి వాడాలని అన్నారు. అందరూ తీవ్రంగా వీస్తున్న వడగాలులు, ఎండలతో జాగ్రత్తగా ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి దాదాపు ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే మంత్లో కూడా విపరీతమైన ఎండలున్న దృష్ట్యా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఉదయమే 6:30-7 గంటల నుంచి పనులు ప్రారంభించుకొని 11 గంటల వరకు ముగించుకోవాలి. అలాగే పనులన్నింటినీ కూడా మళ్ళీ 4:30-5 తర్వాత నుంచి 7 వరకు చేసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో 11 నుంచి దాదాపుగా 5 వరకు అందరూ కూడా నీడ పట్టున ఇంటి పట్టున ఉండాలనేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఎండలో బయటకు వెళ్ళేది ఉంటే కంపల్సరిగా వారు గొడుగును వాడితే బాగుంటుంది. అలాగే వారు ఎండ వేడిమికి తట్టుకోవడానికి పైన దుస్తులు వేసుకొని 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళైతే వీలైతే హెల్మెట్ అలాంటివి వాడడము, అలాగే బయటకు వెళ్తున్న ప్రతిసారి కూడా వారి తోటి నీటిని కంపల్సరీగా తీసుకొని చాలా ఫ్రీక్వెంట్గా ఈ నీటిని, లిక్విడ్స్ని ఎక్కువగా సేవించడం ద్వారా వడదెబ్బన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఈ ఎండాకాలం అన్ని రోజులు కూడా పలచని దుస్తులు, కాటన్ దుస్తులు వాడితే బాగుంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరియు ఎవరైతే ఈ వడదెబ్బ, అత్యధిక తలనొప్పి, బాడీ పెయిన్స్, జ్వరము, వాంతులు, విరేచనాలు ఉంటే కనుక ఇమీడియట్గా వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ తరలించి వారికి సకాలంలో చికిత్స చేసి ORS ద్రావకాలు, లిక్విడ్స్, అలాగే తడిగుడ్డతో వారి యొక్క బాడీని చల్లబరుస్తూ చేయడం ద్వారా ఈ ఎండల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తెరిగి ఎండల్లో తిరగకుండా ఉండేసి నీడ ఉన్న మన టెంపరేచర్ తక్కువ ఉన్న సమయంలో పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకోవడం ద్వారా వడదెబ్బకు అలాగే మన వాంతులు, విరేచనాలకు లోను కాకుండా ఉంటుందనేసి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. క్లబ్ నూతన అధ్యక్షుడిగా రమేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లయన్స్ సేవలను మరింత విస్తృతపరుస్తానని ఈ సందర్భంగా రమేష్ బాబు చెప్పారు. 2022-23 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శుక్రవారం జరిగిన క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షులుగా రమేష్ బాబు, కార్యదర్శిగా జిల్కరు విజయానంద్, కోశాధికారిగా చింతల గంగాదాస్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా దేవల్ బజరంగ్, సిలివేరి గణేష్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గా పి లక్ష్మీనారాయణ, LCIF కోఆర్డినేటర్ గా కరిపె రవీందర్, GST కోఆర్డినేటర్ గా పులాస సత్యనారాయణ, PRO గా లక్ష్మీనారాయణ భరద్వాజ్ ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా డి యాదగిరి, వై శంకర్, బి గురుప్రసాద్, బి రాజయ్య, జి శంకర్, డి నర్సయ్య, భాష, టి సత్యనారాయణ, శివలింగం, డాక్టర్ అంకం గణేష్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా లయన్స్ రీజియన్ కార్యదర్శి పి లక్ష్మీనారాయణ వ్యవహరించారు. నూతన కార్యవర్గం సంవత్సరం పాటు పదవిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలో డబుల్ రోడ్డు డివైడర్ పై నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వేల్పూర్ గ్రామ సర్పంచ్ తీగల రాధామోహన్ పాలకవర్గం ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో వేల్పూర్ ప్రధాన రహదారి అందంగా కనిపిస్తోంది. వేల్పూర్ మండల కేంద్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన రహదారి డివైడర్ పై దారి పొడవునా నూతనంగా డిజైన్ మొక్కలు నాటారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వేల్పూర్ గ్రామ సర్పంచ్ తీగల రాధామోహన్ పాలకవర్గం గ్రామాన్ని మున్సిపాలిటీని తలపించే విధంగా రంగురంగుల పూల మొక్కలు, డిజైన్ మొక్కలు నాటి దారి పొడవునా వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదం కలిగే విధంగా రోడ్డు డివైడర్ను తీర్చిదిద్దుతున్నారు. మన ఊరు మనబడి, మన వస్తీ మనబడి పథకాన్ని కొన్ని పాఠశాలలకే పరిమితం చేయకుండా అన్ని పాఠశాలలకు వర్తింపచేయాలని
డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శామ్యుల్ డిమాండ్ చేశారు. పాఠశాలలకు నిధుల కేటాయింపు విషయంలో ఇతర పథకాల నుండి కాకుండా బడ్జెట్లోనే కనీసం 20% నిధులను కేటాయించి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 14వ వార్షిక జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజన్న కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. నివేదికపై కౌన్సిల్లో చర్చించిన అనంతరం కౌన్సిల్ ఏకగ్రీవంగా నివేదికను ఆమోదించింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి శామ్యుల్ మాట్లాడుతూ విద్యారంగానికి ప్రతి ఏటా బడ్జెట్లో నిధుల కేటాయింపు తగ్గిస్తూ నేడు 6.5% తగ్గించడం శోచనీయమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 14% నిధులు కేటాయిస్తే తెలంగాణ వచ్చాక 6.5% కుదించడం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడమే అవుతోందని ఆయన ఆరోపించారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయకపోవటం, పర్యవేక్షణ అధికారుల పోస్టులు 90% పైగా ఖాళీగా ఉండటం ద్వారా విద్యారంగం కుంటుపడిందని, విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, పదోన్నతుల షెడ్యూల్ని విడుదల చేయాలని, బదిలీల ప్రక్రియ చేపట్టాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకుడిగా పి సెంతన్ వ్యవహరించగా 2022-2023 సంవత్సరానికి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ విద్యను కూడా రాష్ట్ర జాబితాలో చేర్చమని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా అత్యంత ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి డిటిఎఫ్లో ఇవాళ కార్యకర్తలుగా మనం చాలా చైతన్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రైతులకు సంబంధించి సారు ఎంఎస్పి గురించి మాట్లాడి ఉన్నారు. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎందుకు అడగకూడదండి రైతులు? కనీస మద్దతు ధర వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటి? అసలు నీ అధికారం నాకు కావాలన్నారా, లేకపోతే దేశంలో ఉన్న సంపదనతో మాకు ఇవ్వాలన్నారా? మేము కష్టపడి శ్రమించి పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించమని వాళ్ళు పోరాడారు. దానికైనా ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనీస మద్దతు ద్వారా ఆశించడం ఇవల్ల ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తున్నటువంటి, పంటలు పండిస్తున్నటువంటి ఆ రైతులు అడిగేటటువంటి హక్కు లేదా? అంటే ఉద్యోగం చేయడంతో పాటు మన విధులను నిర్వర్తించడంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కొరకు ఇవాళ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పనిచేస్తుంది. కనుక డిటిఎఫ్కి ప్రత్యేకత ఉన్నది. శరత్ సార్ మాట్లాడుతున్నప్పుడు, మిగతా మిత్రులు మాట్లాడుతున్నప్పుడు కూడా డిటిఎఫ్ గురించి ఒక 2 మాటలు మాట్లాడారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో చల్లని మినరల్ వాటర్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులు సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున మినరల్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాసవి క్లబ్ కార్యదర్శి బాల్దాస్, కార్పొరేటర్ మల్లేష్, సంపత్, రమేష్ పాల్గొన్నారు. బోధన్ ఏరియా ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో కరెంటు నిలిచిపోయింది. దీంతో డయాలసిస్ ఆపరేషన్ విభాగంలో వైద్య సేవలు నిలిచిపోగా డయాలసిస్ రోగులు ఇబ్బందుల పాలయ్యారు. రోగులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంట మార్పిడి విధానం పాటిస్తూ అధునాతన పద్ధతుల వ్యవసాయంతో లాభం. వానాకాలపు పంటల సాగు సదస్సులో రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మార్కెట్లో ఆదరణ, పంటలు అమ్ముకోవడానికి యాచించాల్సిన అవసరం ఉండదని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు. తెలంగాణ హక్కుల కోసం తెరాస పోరాడుతుంటే రాహుల్ ఎక్కడున్నారని వ్యాఖ్యలు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. బోధన్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఓ విద్యార్థి పట్టుబడ్డాడని డిఐఈఓ స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.